పుల్లారావు అంటే మీరేనా? బెల్లు పుల్లారావు. ఓ ఓకే. అవును, మీకు ఇప్పుడు ఈ విడాకులు కావాల్సిందేనా? ఇమీడియట్ గా కావాలా? అలా కాదండి, పెళ్ళాలి లేకపోతే ఇబ్బంది కదా. ఇబ్బందే ఉందండి. ఇబ్బంది అంటే మరి ఇంటి పని ఎవరు చేస్తారండి? దానికి పెళ్ళాలే కావాలా? 1000 రూపాయలు ఇచ్చి పని మనిషిని పెట్టుకుంటాం. ఆ? ఆ, మరీ బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడం మీరు చేస్తే బాగోదు కదండి. 2000 పడేసి దోబిని పెట్టుకుంటాం. ఓ బాగా భోజనం చేస్తారనుకుంటా. లక్షణంగా. ఇప్పుడేంటి మీ వంట పనులు మీరే చేసుకుంటారా? మాకే అవసరం అండి. నెలకి 2000 రూపాయలు పడేసి వంట మనిషిని పెట్టుకుంటాం. చా. ఆ, ఒకవేళ పిల్లలు మీ దగ్గర ఉండాల్సి వస్తే 2000 పడేసి ఆయన పెట్టుకుంటాం. మీకు రోగమో రుస్టో వస్తే దాన్నే ఉందండి. ఓ 3000 పారేసి నర్సుని పెట్టుకుంటాం. నర్స్. ఆ, వీటన్నింటికి సరే మనుషుల్ని పెట్టుకుంటారు. మరి పడగది సంగతి ఏంటండి? 10,000 పడేసి మంచి ఆ, అంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, భార్యను వదిలేస్తామంటారు. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ సార్. కొంచెం ఆలోచించండి సార్. ఇప్పుడు మీరు పెళ్ళాలను వదిలేయకపోతే ఆ ఖర్చులన్నీ మిగులుతాయి కదా. మిగలక్కర్లేదు, మాకు డబ్బు ముఖ్యం కాదు, విడాకులు ముఖ్యం. ఓ మీరు చెప్పినంత ఓకే, బట్ దెర్ ఇస్ వన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇన్నేళ్లు మీ భార్యలు మీతో కాపురం చేయడం వల్ల ఈ ఖర్చులు డబ్బులన్నీ మిగిలిపోయాయి కదా, వాటి సంగతి? అవే అక్కర్లేదు, కావాలంటే వాళ్ళు మొక్కను పారేస్తాం. నిజంగా పారేస్తారా? ఆ, అంతకంతా కలిపి డబుల్ గా పారేస్తాం. చెప్పాం కదండి, మాకు డబ్బులు ముఖ్యం కాదు, విడాకులే ముఖ్యం. అయితే మీ అందరి మాట ఇదేనా? ఆయన మాటే మా మాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓరి మీ ఆవేశం గోల నోటికొచ్చినట్టు వాగేయడమేనా? ఏమేం సార్? ఏముంది, మీ నెత్తిన మీరే మట్టి చల్లుకున్నారు. ఎందుకు? పని మనిషికి 1000, వంట మనిషికి 2000, దోబికి 3000, నర్సుకు 2000, ఆయాకు 2000, మిడ్ నైట్ కి 10,000, మొత్తం కలిపి నెలకి 20,000. అంటే సంవత్సరానికి 2,40,000. నరసింహ శాస్త్రి గారికి పెళ్ళై సంవత్సరం అయింది కాబట్టి ఒక ఏడాదికి 2,40,000కి డబల్ 4,80,000. అంటే శాస్త్రి గారు తన భార్యకి ఇవ్వాల్సిన నష్టపరిహారం 4,80,000. మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి? జస్ట్ ఈ మధ్యనేనండి. అదే ఈ మధ్యనే అంటే అంటే ఒక 1, 2, 6 సంవత్సరాలు అయింది సార్. 6 years. అంటే మీరు పెళ్ళానికి ఇవ్వాల్సిన నష్టపరిహారం 28,80,000. మీకు పెళ్ళ ఎన్నేళ్ళు అయిందండి? 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళు కాదు సార్, 10 ఏళ్ళు అయింది. 10 years. ఓ మై గాడ్. 10 into 4.80. అంటే జర్రిపోతుల రాంబాబు తన భార్యకు చెల్లించాల్సిన నష్టపరిహారం 48 లక్షలు. యువర్ ఆనర్. 48 లక్షలు. మిస్టర్ పుల్లారావు గారేరి? అదిగో అక్కడ దాక్కున్నారు. సార్ అదేంటి సార్, బయటికి రండి. నో థ్యాంక్స్, నాకు ఇక్కడే బాగుంది. ఆ, అదే కుదరదు, మీరు మాతో పాటే బయటికి రండి. తప్పదంటారా? తప్పదారా? సరే వస్తానండి. మీకు పెళ్ళ ఎన్నేళ్ళు అయిందండి? అరే ఇప్పుడే కంచు కంఠంతో మాట్లాడారు, నోరేమైంది? నేను చెప్తాను, మా పెళ్ళై 25 ఏళ్ళు అయ్యింది. సిల్వర్ జూబ్లీ. వావ్, కంగ్రాచులేషన్ సార్. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు ఇంటూ 4.80. ఓ మై గాడ్. యువర్ ఆనర్, బెల్లు పుల్లారావు గారు మంగత్తాయారుకు చెల్లించాల్సిన నష్టపరిహారం అక్షరాల 1,20,00,000. ఆర్డర్ ఆర్డర్. హలో, ఏడ్ చేయనా చెప్పండి, లేదా చెప్పైనా